నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ మాసం తెలుసుకునే ముందు గ్రహాల అసలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ముందుగా ఒక చిన్న అవగాహన. తప్పకుండా నాన్న. వర్ష గ్రహాలు అంటారు వీళ్ళని. వీళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే రాహు వచ్చి మీనరాశిలో ఉన్నాడు, గురువు వచ్చి వృషభ రాశిలో ఉన్నారు, తర్వాత కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఆయన వక్రించి ఉన్నాడు కానీ కుంభరాశిలో ఉన్నాడు కనుక ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. సో ఈ గ్రహాలు ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్ పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ. ఈ ఏ జాతకంలో అయినా ఈ గ్రహాలు కంపల్సరీగా ఏదో అంతర్దశలో మహాదశలో నడుస్తూనే ఉంటాయి. సో మన పర్సనల్ జాతకంలో వీళ్ళు ఏ దశలు నడుస్తున్నాయి దాని ప్రభావం పనిచేస్తుంది. సో ఈ మాస ఫలితాల్లోకి వచ్చినప్పటికి ఏమంటే మారేది ఎవరు అంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు. వీటిలో వచ్చిన ఫలితాలకి ఈ మన నడిచే దశలు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది గోచార ఫలితాలు అంటే మన జాతకానికి ఈ గోచార ఫలితాల్లో కొంచెం లాభంగా యాడ్ అయింది అనుకోండి, సో మన జాతకంలో బాగుంది, ఈ గోచర ఫలితంలో మనకి యాడ్ అయింది అనుకోండి 100% రిజల్ట్ ఉంటుంది. సో మన జాతకం అస్సలు బాగాలేదు, గోచర ఫలితాల్లో 10% మనకు మ్యాచ్ అయింది, కొంచెం రిలీఫ్ వస్తుంది, ఊపిరి అందుతుంది అంట మనుషులకి. అసలు గాలే లేదు, ఊపిరి అందట్లేదు, దానికి బట్టిగా బిగించేసి లైఫ్ని. సో కొంచెం ఊపిరి అమ్మయ్య ఇక్కడి నుంచి దారి కనిపిస్తుంది, ఒక గోల్ ఉంది అనే నమ్మకాన్ని తెప్పించడానికి ఈ గ్రహాలు అనేది మాస ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. సో మన పర్సనల్ జాతకంలో ఎప్పుడు కొన్నా పర్సనల్ జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, మనకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఎప్పుడు కొన్నా జాతకమే చూసుకోవాలి. జాతకం తెలియని వాళ్ళకి పేరుతో రాస్తూ అనుకునే వాళ్ళు ఈ రాశిని ఫాలో అవడం వల్ల ఏంటంటే మనం చెప్పే పరిహారాలు, మనం చెప్పే రెమెడీస్ వీళ్ళు ఫాలో అవడం ఈ నెలంతా సేఫ్ జోన్లో. దీనివల్ల కంప్లీట్గా చేంజెస్ అయిపోతాయని కాదు, కంప్లీట్గా మన లైఫ్ అమ్మ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుందా అనేది కాదు. గోచార ఫలితాలు అనేవి 30 నుంచి 40% వరకు తీసుకునే అవకాశం ఉంటుందా? నేనైతే 10% చెప్తానన్న. 10% చాలా ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే 30% అనేది మన జాతకంలోని, జన్మ జాతకంలోని. ఎందుకంటే మన జాతకంలో దశలు ఒక దశ యోగిస్తుంటే అంతర్దశ యోగించకపోవచ్చు. గురు మహాదశ చాలా మందికి యోగిస్తుంది అనుకోవచ్చు, దాంట్లో అంతర్దశ శని భగవాన్ వచ్చింది అనుకో యోగించవచ్చు, బుధుడు వచ్చాడు అనుకో యోగించట్లేదు, కేతు యోగించట్లేదు, రాహు యోగించడు. సో ఈ దశ నడుస్తుంది కదా, అప్పుడు దీనికి గోచార ఫలితాల్లో ఇప్పుడు రాహు 12 ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నాడు, ఈ 12 ఇంట్లో రాహు వాళ్ళ జాతకంలో ఉండే రాహు కొంచెం ఎనర్జీస్ పాజిటివ్ అంటే వాళ్ళ ద్వితీయంలో ఉన్నాడు. శుక్ర మహాదశ నాకున్నది నేను 20 సంవత్సరాలు నేను ఏలేస్తాను, నాకు చాలా బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఆ శుక్ర మహాదశ మనకి యోగించాలి, ఆ శుక్ర మహాదశలోని అంతర్దశలు కూడా యోగించాలి ఖచ్చితంగా. అసలు మెయిన్ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అమ్మ, సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలోని ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సిన అవసరం ఉంది? సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ మాసం. వీళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అంటే ఈ రంగం ఆ రంగం, చిన్న రంగాల నుంచి పై రంగాల దాకా పెద్ద రంగాల దాకా తీసుకోవచ్చు. చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు తీసుకోవచ్చు, చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు తీసుకోవచ్చు. అందరికి కూడా అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా యోగంగా ఉంది. వాళ్ళకి చాలా ఊరట అనిపిస్తుంది ఇప్పుడు సింహరాశి వారికి ఇది వింటే. అవును, 100% వాళ్ళకి రిజల్ట్ బాగుంటుంది 100%. ఎందుకంటే ఎప్పుడో ఎన్నో రోజుల నుంచి కొంతమందికి అయితే కోర్టులో వీళ్ళ ఆస్తులు ఉండిపోతాయి. చాలా మందికి ఆస్తి నుంచి బయటపడే అవకాశం లేదు, ఆస్తుల నుంచి బయటపడే అవకాశం, ఆస్తి నుంచి ఒక కోర్టు నుంచి ఒక మంచి న్యూస్ రావడం కానీ జరగదు. ఈ మాసంలో అవకాశం ఉంది. 11th హౌస్లో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి అన్ని సంబంధించిన భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు రిలీజ్ అవుతాయి. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం ఊరట కలగడం, ఫ్లాట్స్ అని నమ్మకపోవడము, సేల్స్ ప్రారంభం అవ్వడము, తర్వాత సేల్స్ సంబంధించిన ఏమైనా లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ గవర్నమెంట్లో ఉండిపోవడము, దానివల్ల ఇబ్బంది పడడం, అవన్నీ కూడా రిలీజ్ అవ్వడము. గవర్నమెంట్ సంబంధించిన ఏ పనులైనా సరే వీళ్ళకి చకచక అయిపోతాయి ఈ మాసం అంతా. సో అందుకని వీళ్ళకి చాలా బాగుంటుంది చాలా మందికి. తర్వాత ప్రమోషన్స్ ఎప్పటి నుంచో సంతకం పెట్టి ప్రమోషన్ ఇస్తారేమో చూస్తున్నా, బాస్ కోసం సంతకం పెట్టి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగస్తులకి మంచి మంచి పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా అసలు ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగంతో పాటు మంచి పెద్ద పోస్టులో రావడం వచ్చే అవకాశం కూడా ఈ మాసంలో ఉంది వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళకి మొత్తం మీద మనం చూసుకుంటే ఈ మాసం అన్ని విధాల అన్ని అనుకూలంగా. అక్కడ మేషరాశిని చూస్తే మళ్ళీ ఇక్కడ సింహరాశిలోనే మళ్ళీ ఇలాంటి ఫలితాలని అందుకుంటే చక్కగా చాలా బాగుంది. చాలా హ్యాపీ న్యూస్ వినొచ్చు. వివాహం చాలా మంది సింహరాశి వాళ్ళకి వివాహం ఆలస్యం ఉంది, ఆ వివాహం అయ్యే అవకాశం కూడా ఈ మంత్ వీళ్ళకి కుదరడం, చేసుకోవడం అనేది అవకాశం అన్ని జరుగుతాయి. అన్ని కూడా బాగుంటుంది. వివాహం ఎప్పటి నుంచి ఒప్పుకోని వాళ్ళు కూడా ఒప్పుకోవడం, చేసుకుంటా ఉండడం అవి కూడా జరుగుతాయి. సంతాన భాగ్యము, సంతానం కలగలేదు, సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళకు ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉంది. 100% ప్రతి విషయంలో వీళ్ళకి ఎలానో శుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చక్కగా చేసుకోవచ్చు హ్యాపీగా. అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో వీళ్ళకి అంత ఏంటంటే మెయిన్ అన్ని అనుకూలంగా ఉండడానికి కారణం
11th హౌస్ ఉన్న కుజుడు ఉమ్. యోగకారకుడు, ఉమ్. తర్వాత శుక్రకేతువులు రవి బుధులు అందరు కూడా అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి ప్రతి పని అవుతుంది ఉమ్. 100%. సో ఈ మాసం వీళ్ళు మిస్ చేసుకుంటే మళ్ళీ వచ్చే మాసం అలా ఉంటుందో లేదో చెప్పలేం. ఈ మాసంలో ఉండే ఎఫెక్ట్ అనేది వచ్చే మాసంలో ఉంటుందో లేదు, కానీ ఈ మాసంలో మాక్సిమం 99% చేసేసుకోండి. ఏదైనా ప్రారంభం చేయాలన్నా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలన్నా చేసుకోవచ్చు. 100% మొదలు పెడితే ప్రారంభం చేస్తే అది దినదిన అభివృద్ధి బాగా మారుతుంది తప్ప ఇబ్బంది పడే అంటే అవకాశం ఎలా లేదు. చూసుకున్నా అంటే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కొంచెం వీళ్ళకి క్లిష్టంగా ఉంది కాబట్టి ఈ మాసం బాగా అనుకూలిస్తుంది అనుకూలంగా కాబట్టి ఉంది. ఏమైనా పనులు ప్రారంభించుకోవాలంటే ఈ మాసంలో చేసుకోవాలి. ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే శని భగవాన్ వక్రించి ఉన్నాడు, సప్తమ స్థానాధిపతి అయినప్పటికీ ఆయన వక్రించి ఉన్నాడు. అష్టమ రాహు, సో అష్టమ రాహు అనేది అంత ఇబ్బంది ఏం పెట్టదు. నవమ రాహు అనేది దానికి అష్టమ రాహు అంత పెద్ద ఇబ్బందులు ఉండవు. తర్వాత కేతు వచ్చేసి శుక్రుడితో కేతు, తర్వాత రవి కూడా అందులోకి వెళ్ళడం వల్ల ఆ ఎనర్జీస్ కంటే ఎక్కువ వీళ్ళకి రవి యొక్క ఎనర్జీస్ పనిచేస్తుంటాయి ఈ మాసంలో. అందువల్ల వీళ్ళకి అవకాశాలు ఖచ్చితంగా ఆ కోర్టు నుంచి వచ్చే పనులు వ్యవహారాలు అన్ని కూడా లాగించేస్తారు, శుభ్రంగా తీసిచ్చేస్తుంటారు అన్ని పనులు. అసలు ఎలా చెప్పినా ఎలా చూసినా వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి కాస్త బద్ధకం వదిలేసుకొని ప్రాతకాలం లేచి కాస్త సూర్య నమస్కారం చేసి సూర్య భగవాన్ ఆరాధించడం, బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని పనులు సజీవంగా చక్కగా సాగుతాయి. అది ఇదే పరిహారం. అంతే. ఉదయాన్నే తొందరగా లేవాలి. ప్రాతకాలం లేవాలన్న ఖచ్చితంగా ఈ మాసం కొంచెం ప్రాతకాలం లేచి సూర్య భగవాన్ నమస్కారాలు చేయడం, సూర్య ఆరాధన చేసుకోవడం, వీళ్ళు వెళ్ళేటప్పుడు భగవంతుని ఆరాధన చేసుకొని బయటకు వెళ్ళడం, పనులన్నీ అవుతాయి సవ్యంగా. సో మొత్తానికి సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా కూడా శుభ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తాను. 100% ఉంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.